బీఆర్ఎస్ పని అయిపోయిందా? వరుసగా ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్ళనున్నారా? ఇప్పుడు కేటీఆర్ వంతొచ్చిందా? అప్పుడు కవిత అరెస్ట్ అయిన ఫార్ములానే వాడుతున్నారా? అసలేంటి అరెస్ట్ వెనకాల ప్లాన్ ఏంటి? పాలిటిక్స్ లోనే కాదు, దేంట్లో అయినా శత్రుత్వం అనేది ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, నిందించుకోవడం, టార్గెట్ చేయడం ఇలాంటివి కామన్. అయితే రాజకీయ శత్రుత్వం ఎంత ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అదే కాస్త వెయిట్ చేసి సరైన అంశాన్ని టేకప్ చేస్తే రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగాను ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టొచ్చు. అంత చేసినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత కూడా రాదు. కారు అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ను ఇరుకున పడేసేందుకు ఆయన మనోజ్ ధైర్యాన్ని దెబ్బతీయడానికి ఆయన కుమార్తె కవిత చేసిన తప్పుతో సాధ్యమైందని అంటుంటారు. కవితను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేసీఆర్ కు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తుంటారు. కవిత మీద ఆరోపణలు చేసినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర నిజంగానే ఉందా లేదా అన్నది న్యాయ వ్యవస్థ తేల్చడానికి మరో 10 ఏళ్లు పట్టొచ్చు. కానీ ఇప్పటికైతే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అన్నిటికీ మించి కేసీఆర్ గారాల పట్టిని జైల్లో వేసినప్పటికీ తెలంగాణ సమాజంలో ఈ అంశం ఎలాంటి భావోద్వేగానికి రేకెత్తించకపోవడమే కేసీఆర్ కు ఎదురైన అతిపెద్ద ఎదురు దెబ్బగా అభివర్ణిస్తారు. ఒకసారి కాస్త వెనక్కెళ్లి కవిత అరెస్ట్ ఎపిసోడ్ ను చూస్తే ఒక క్రమ పద్ధతిని ఫాలో కావడం కనిపిస్తుంది. వాయిదాల పద్ధతి మాదిరే కవిత మీద కేసును బిల్ చేయడం, ఆమె తప్పు చేసిందేమో అన్న సందేహానికి గురయ్యేలా చేయడం, ఏదో జరిగి ఉండకపోతే ఇంతవరకు విషయం ఎందుకు వస్తుందన్న భావన కలిగించడం, చివరకు కవిత అరెస్ట్ వేళకు ప్రజల్లోని ఎలాంటి సానుభూతి లేకుండా చేసిన వైనం అందరినీ ఆకర్షించింది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇష్యూలోనూ కవిత విషయంలో అనుసరించిన పద్ధతినే ఫాలో అవుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్లో అక్రమాలు జరిగాయన్న భావన అధికారులు ఇంకా తేల్చలేదు. అయినప్పటికీ కొంతమంది ప్రజల్లో మాత్రం అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అన్నంతనే ఉలిక్కిపడే స్థాయి నుంచి ఆయన రేపో మాపో అరెస్ట్ అవుతారన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకునేలా పరిస్థితులు చోటు చేసుకోవడం, ఆయనపై వచ్చిన ఆరోపణలు, దానికి ఖండనలు, ఆ తర్వాత వాటికి కౌంటర్లు ఇలా సాగిపోయి మొత్తంగా ఫార్ములా ఈ రేసింగ్ లో ఏదో జరిగిందన్న విషయాన్ని కొంతవరకు ప్రజలు నమ్మే వరకు ఇప్పుడు విషయం తెలింది. మొత్తంగా ఫార్ములా ఈ రేసింగ్ లో ఏదో జరిగిందన్న విషయాన్ని కొంతవరకు ప్రజలు నమ్మే వరకు ఇప్పుడు విషయం వెళ్ళింది. ఇలాంటి వాతావరణంలో కేటీఆర్ అరెస్ట్ జరిగినా ఇది కావాలనే కుట్ర చేశారా అనే కోణంలోకి వెళ్లరు. ఎందుకంటే ఐబీఐ అన్ని తేల్చాకే నిర్ణయానికి వస్తుంది కనుక. తనపై పడిన మచ్చను కడుక్కునేందుకు కేటీఆర్ అనుసరించిన విధానం సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తనపై చేస్తున్న ఆరోపణలకు అందరూ నమ్మే సాక్ష్యాల్ని, ఆధారాల్ని చూపే కన్నా నోటికి పని చెప్పిన కేటీఆర్ తీరు ఆయనకు నష్టం వాటిల్లేలా చేసిందంటున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ గాని జరిగితే గులాబీ పార్టీ అనుకుంటున్నట్లుగా ప్రజల్లో సానుభూతి భారీగా వస్తుందన్న అంచనాల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు. ఇప్పటి వరకు చోటు చేసుకున్న అన్ని పరిణామాలు కవిత లిక్కర్ స్కామ్ వేళలో ఎలా జరిగాయో ఇప్పుడు అలానే జరుగుతున్నాయంటున్నారు. మరి ఈ వాదనలో నిజం ఎంతో కాలమే డిసైడ్ చేయాలి. తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.